జుట్టు ఊడుతుంటే చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఆందోళన పడుతుంటారు. జుట్టు ఊడితే ఇంకేముంది, అందం కాస్త తరిగిపోతుందని ఆవేదన చెందుతుంటారు. జుట్టు ఊడటానికి చాలా కారణాలే ఉన్నాయి. అలాగే వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుకోవడానికి కూడా మార్గాలున్నాయి. జుట్టు రాలిపోవడానికి కారణాలు: పోషకాహార లోపం, హార్మోన్ల అసమతౌల్యత, థైరాయిడ్, పీసీఓఎస్ కొన్ని ముఖ్య కారణాలు. ఇవే కాదు, కడుపుతో ఉన్నప్పుడు, పిల్లలు పుట్టకుండా వాడే పిల్స్ వల్ల, విపరీతమైన ఒత్తిడి కారణంగా, అలాగే విషపూరితమైన రసాయనాలున్న హెయిర్ ప్రొడక్ట్లు వాడడం వల్ల కూడా వెంట్రుకలు బాగా రాలిపోతాయి. అంతేకాదు, సన్నగా కనిపించాలని క్రాష్ డైట్లు చేయడం, విపరీతంగా లావు తగ్గడం, జడను బిగదీసి వేసుకోవడం, వయసు పెరగడం వంటి వాటి వల్ల కూడా జుట్టు ఊడుతుంది. సి విటమిన్ లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలు పెరగాలంటే కొబ్బరి లేదా బాదం నూనె వేడి చేసి మాడుకు రాసుకుని వేళ్లతో మెల్లగా మర్దన చెయ్యాలి. బీట్రూట్ జ్యూస్, గ్రీన్ టీ, ఉసిరి, వేపాకులు, సహజ సిద్ధమైన హెయిర్ మాస్క్ల వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. 1 టేబుల్ స్పూన్ ఉసిరి గుజ్జు, నిమ్మరసంలను బాగా కలిపి దాంతో తలను మర్దన చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. మర్నాడు షాంపూతో తలస్నానం చేయాలి. మెంతుల్లో హార్మోన్లను సమతుల్యం చేసే గుణాలున్నాయి. వీటి వల్ల జుట్టు పెరగడమే కాదు, కుదుళ్లు పటిష్టంగా ఉంటాయి. మెంతుల్లో నికోటనిక్ యాసిడ్, ప్రోటీన్లు బాగా ఉంటాయి. ఇవి శిరోజాల పెరుగుదలకు సహకరిస్తాయి. అందుకే 1 కప్పు మెంతుల్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం గ్రైండర్ లో వేసి పేస్ట్ లా చెయ్యాలి. ఆ పేస్ట్ ను తలకు రాసుకుని 40 నిమిషాల తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా నెలపాటు చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి. ఉల్లి రసం వల్ల కూడా జుట్టు ఊడడం తగ్గుతుంది. ఉల్లిలో సల్ఫర్ బాగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లకు రక్తం బాగా సరఫరా అయ్యేట్టు చేస్తుంది. ఉల్లి రసంలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తలలోని బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. అందుకే ఉల్లిపాయను గ్రైండ్ చేసి ఆ గుజ్జు నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత నీటితో వెంట్రుకలను బాగా కడుక్కుని షాంపూతో తల రుద్దుకోవాలి. ఇంకో మార్గం కూడా ఉంది. 3 టేబుల్ స్పూన్ల ఉల్లి రసం, 2 టేబుల్ స్పూన్ల కలబంద రసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, మూడింటిని కలిపి వెంట్రుకలకు పట్టించుకుని అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు రాలదు. కలబంద జెల్ ను తలకు పట్టించుకుని కొన్ని గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారంలో 4 సార్లు చెయ్యాలి. ఇందులోని ఎంజైమ్లు జుట్టు పెరగడానికి తోడ్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.